నా ప్రియమైన దైవ స్వరూపమా, నాలో నిత్యము రగులుతున్న అగ్నిగుండమా, నాలో నిత్యము ఉత్తేజాన్ని నింపుతున్న నిగూఢ బ్రహ్మ ప్రదాదమా, నా యొక్క దేహము, మనస్సు, బుద్ధి మరియు ఆత్మను ఏకత్వంలోకి తీసుకొని రమ్ము. నా చైతన్య శక్తిని వ్యాకోచింపజేసి నా జీవితమును పరివర్తనం చెందించుము. ఈ దైనందిక జీవితంలో నిత్యోత్సాహము నింపుము. నాలోని భగవంతుడు నన్ను ఆశీర్వదించుగాక. అట్లు అగుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. So big masters, thank you so much. Yes, masters, thank you. Welcome all. చూద్దాం మాస్టర్స్, నిన్నటి వరకు ఏం చెప్పారు? నా శరీరం చక్కగా ఉందో లేదో అన్న బెంగ పడకుండా ఉండడం కన్నా మీరు మరి ఇంకేమీ చేయనక్కర్లేదు. నీ శరీరం గురించి, మీ శరీరం అందంగా లేదేమో అని దుఃఖించవద్దు. మీ శరీరం అందంగా ఉంది అన్న విషయాన్ని చక్కగా గ్రహించండి. మీ తనయుడికి కూడా మీ తను అందంగానే కనిపించి తీరుతుంది. మీరు ఎంతో మోటుగా తయారై ఉన్న ఆనంద నందడిగానే మీ బిడ్డ తయారవుతున్నాడు. అర్థమైందా అంటే ఎస్ అర్థమైంది స్వామి అన్నారు. సో ఇది మనము లాస్ట్ ఈ చాప్టర్ అయిపోయింది. నాగిని మాస్టర్ గారు మనకి తెలియచేశారు. మరణమా అధిరోహణమా అని. ఆ విధంగా మంచిది మాస్టర్. మరో విషయం ఏంటంటే, మీ రక్తం పంచుకుని పుడుతున్న వాడిని సాకుతూ ఉన్నప్పుడు ఏనాడు పెరిగి పెద్దయ్యాక జీవితం మరింత మధురంగా ఉంటుందని చెప్పకూడదు. వాడి ఎందుకు మరో జీవిని సంకుచితంగా తయారు చేయకూడదు. వాడు ఒకవైపే చూస్తుంటాడు కదా, అలా ఉండకూడదు. జీవితంలో ప్రతి క్షణము అత్యంత విలువైన కాలమే అన్న అవగాహన ఆ బిడ్డలో ఏర్పడే పరిస్థితులను మీరు కల్పిస్తూ ఉండాలి. అప్పుడే ఓ అద్భుత ఆశీర్వాదంగా మీ బిడ్డకు మీరు తయారై ఆ ప్రియ సోదరుడి జీవిత ఆనందాన్ని ఈ తరంలో మీరు కూడా పంచుకుని పరవశిస్తారు అని చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, ఇది నిన్నటిది రివిజన్ చేసుకున్నాం. సృష్టి పరిణామ క్రమాలు. దైవపు ఏకైక సృష్టి మీరే. మిగిలిన సర్వస్వాన్ని మీ సంకల్పాలతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతి స్వారస్యాలతో మీరే సృష్టించుకుంటున్నారు. అంటే స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరు? పువ్వులకు సౌందర్యాన్ని, వృక్షాలకు మహాశోభను పరికల్పించింది ఎవరు? జీవ సర్వస్వం అయిన దేవుడు మాత్రం కాదు. మీ ఫేస్ రైట్ మాస్టర్స్, 1 minute. రైట్. జీవ సర్వస్వమైన దేవుడు మాత్రం కాదు. ఒక పువ్వులకు అందాన్ని, సౌందర్యాన్ని, వృక్షాలకు మహాశోభని పరికల్పించింది ఎవరు అంటే జీవ సర్వస్వమైన దేవుడు మాత్రం కాదట. మరేంటో ఆ సర్వస్వాన్ని కూడా సృష్టించింది మీరే అంటున్నారు. ఎందులో నుంచి సర్వస్వము ఉద్భవిస్తూ ఉన్నదో సర్వ ప్రేమికుడైన ఆ జగత్పిత పుత్రులే మీరు. సర్వస్వాన్ని సృష్టించింది ఆ దివ్యులే అయిన మీరే మాస్టర్స్ అంటున్నారు రామ్తా గారు. ఎందులో నుంచి సర్వస్వము ఉద్భవిస్తూ ఉన్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి. కానీ స్వంత ఆలోచనలు చేయగల సామర్థ్యం ఉన్న మీరే, అనుభూతిని పొందగల సామర్థ్యం ఉన్న మీరే, ఇచ్ఛా స్వేచ్ఛను కలిగి ఉన్న దివ్య సార మూలాలైన మీరే జీవితంలోని మహా సృజనలకి అన్నింటికీ కూడా సృష్టికర్తలు మీరే. ఏంటి, ఒక స్వర్గానికి ఒక ప్రకాశాన్ని కల్పించింది మీరే, ఆ పువ్వులకి సౌందర్యాన్ని కల్పించింది మీరే, సర్వస్వాన్ని సృష్టించింది మీరే. ఎందుకు మీరు సృష్టించగలిగారు అంటే
జగత్పిత యొక్క పుత్రులు మీరు. పాయింట్ జీరోనే మీరు. మహామూల చైతన్యం మీరు. కాబట్టి మీరు దివ్యులే. దివ్యులే అయిన మీరు ఎందులో నుంచి సర్వస్వము ఉద్భవిస్తున్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి. కానీ స్వంత ఆలోచనలు చేయగల సామర్థ్యం ఉన్నారు, మీరు కలిగి ఉన్నారు. ఆ అనుభూతిని కూడా మీరు పొందగలరు. ప్రతిదీ చాయిస్ కలిగి ఉన్నారు మీరు. ఇచ్చా స్వేచ్ఛ, ఫ్రీడమ్, ప్రతిదీ కూడా చాయిస్ తీసుకోగలిగినటువంటి ఫ్రీడమ్ ని మీరు కలిగి ఉన్నారు. కంప్లీట్ ఫ్రీడమ్. ఎస్, ఐ ఆమ్ కంప్లీట్ ఫ్రీడమ్. ఎస్, ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ఎస్, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. చూసారా ఎన్ని డిక్లరేషన్స్ ఈ 4 లైన్లలో వచ్చాయో? ఒక్కసారి ఇంగ్లీష్ లో కూడా చూద్దాం. హూ సెట్ ద లైట్స్ ఇన్ టు ద హెవెన్స్, హూ డిజైన్డ్ ద loveliness of flowers and the magnificence of trees, and who created the enigma and the wonderment called man. What was God? What not God? Sorry, was not God. The totally of life, it was you, the gods, the wonderful sons of an all loving Father who created all that is all. The Father is the substance, the thought mass from which all things come. But you, who possesses the capacity to think and the capacity to feel and the divine essence of free will, are the supreme creators in life. Yes, I know. Please close your eyes, masters. మీ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్త్ సీల్ మీద ఉంచండి మాస్టర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? యు ఆర్ డివైన్ కాన్షియస్నెస్ అని రాంపేకర్ మనకు తెలియజేస్తున్నారు. ఫీల్ ఇట్. ఎస్, అందరూ కూడా కళ్ళు మూసుకుని దీన్ని డిక్లేర్ చేయండి మాస్టర్స్. ఎస్, ఐ నో I am divine consciousness realized. Please contemplate 1 minute. I am divine consciousness realized. నేను దివ్య చైతన్యాన్ని. నేను దివ్యుడిని. I am divine consciousness realized. So be it, masters. One more declaration. The Father and I are one. Yes, I know. The Father and I are one. నేను నా తండ్రి ఒక్కరే. Yes, I am filled with vital energy. జీవ సర్వస్వం నేనే, జీవాధారం నేనే. ఎస్, నాకు తెలుసు ఆ జీవాధార శక్తిని నేనే. ఆ పువ్వులోని సౌందర్యం నేనే. ఆ చెట్టులోని ఆ ఒక్క మహా సౌందర్యము నేనే. ఐ ఆమ్ కంప్లీట్ ఫ్రీడమ్. నేను సంపూర్ణ స్వేచ్ఛను కలిగి ఉన్నాను. నేను పరిపూర్ణుడిని. నేనే జగత్పితని. ఐ ఆమ్ పాయింట్ జీరో. మహామూల చైతన్యం నేనే. ప్లీజ్ ఫీల్ ఇట్ మాస్టర్స్.
స్వీట్ మాస్టర్స్, థ్యాంక్ యూ, లవ్ యు ఆల్. ఇంత అద్భుతం, ఇదంతా నేనే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ విధంగా ఎందులో నుంచి సర్వస్వము ఉద్భవిస్తూ ఉన్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి. మనకి మా చిన్నప్పుడు చెప్పేది, ఎవ్వని చే జనించు ఎవ్వడి ఎందుడిందు లీనమై అనేది ఉంది కదా, అది. కాబట్టి ఎందులో నుంచి సర్వస్వము ఉద్భవిస్తూ ఉంది, లీనమయ్యి పోతూ ఉంది. అదంతా తండ్రి నుంచే. కానీ స్వంత ఆలోచనలు చేయగల సామర్థ్యం నీకు ఉంది, అనుభూతిని కూడా నీవు పొందగలవు, ఇచ్చా స్వేచ్ఛని, కంప్లీట్ ఫ్రీడమ్ ని కూడా నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి దివ్య సార మూలమైన నీవే జీవితంలో మహా సృష్టి అంతటిని కూడా సృష్టించింది నువ్వే. నువ్వే అయిన సృష్టికర్తవి. ఐఎమ్ క్రియేటర్, యు ఆర్ క్రియేటర్ అని చెప్తున్నారు రామ్తా గారు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు చూడు. గాడ్ ఈజ్ ఇన్ డీడ్ ద టోటలీ ఆఫ్ థాట్. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. దైవం అంటే ఏంటి మాస్టర్స్? ప్లీజ్ రిపీట్ ఇట్, రిపీట్ చేయండి. గాడ్ ఈజ్ ఇన్ డీడ్ ద టోటలీ ఆఫ్ థాట్. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. రిపీట్ చేయండి మాస్టర్స్, దీన్ని తెలుగులో చేయండి. ఎవరికైనా వినిపిస్తుందా నేను చెప్పేది? ఎస్ మ్యామ్. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. అది నేనే. ఐ నో. నేను నా తండ్రి ఒక్కరే. ఫాదర్ అండ్ ఐ వన్. ఎస్, సో బి ఇట్. రమేష్ గారు, వాట్ ఈస్ గాడ్? దైవం అంటే ఇంకెవరు? సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమైన దైవం. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. నాగరాజ్ గారు, కంగ్రాట్స్. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. పితృస్థానంలో ఉన్న ఆలోచనని స్వీకరించి, పితృస్థానం 0.0 పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్తు సత్తా రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. పితృస్థానంలో ఉన్నాను 0.0లో. పితృస్థానంలో ఉన్న ఆలోచన ఏదైతే థాట్, ప్యూర్ థాట్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి అద్భుతమైన ఔన్నత్యంతో, దీన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాడు చూడండి. ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్, బట్ యు ఆర్ ద వన్స్ హూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద థాట్ దట్ ద ఫాదర్ ఈస్ అండ్ క్రియేటెడ్ ఆల్ ద స్ప్లెండరర్. అబ్బా, స్ప్లెండర్ అండ్ లవ్లీనెస్ ఆఫ్ క్రియేటెడ్ ఫామ్. ఎంతో ఆ పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించట అద్భుతమైన ఉన్నత్వంతో అంట, స్ప్లెండర్ అంట. ఎవరనుకుంటున్నారు మాస్టర్స్? దివ్యుడివే అయిన నువ్వే మరియు స్వీకరించి నిలబెట్టుకునేటువంటి
ఆలోచనను స్వీకరించి ఈ దృశ్య జగత్తునంతా కూడా రూపకల్పన చేసి దానిని సదా సర్వదా నీ మస్తిష్కంలో నిలిపి ఉంచుకునేటువంటి సామర్థ్యం నీకు ఉంది, మీ అందరికీ ఉంది అని చెప్తున్నారు రామ్తా గారు. ఎంతమంది నమ్ముతారు? ఎస్, నేను నమ్మా. ఇదంతా సృష్టించింది నేనే, ఇదంతా నేనే. ఎవరెవరు ఎంతెంతగా నమ్ముతారో అంతంత సృష్టి చేస్తారు మాస్టర్. ఆలోచన స్వీకరించి మనం చెప్తున్నాం కదా, మహోన్నతమైన ఆలోచన, ప్రజ్ఞావంతమైన ఆలోచన. మరి మహోన్నతమైన, ప్రజ్ఞావంతమైన, వినూత్నమైన, సహజ సిద్ధమైన, అద్భుతమైన ఆలోచన సంవిధానాన్ని నా మస్తిష్కంలో సదా సర్వదా నిలిపి ఉంచి కొనసాగుతున్నా దైవాన్ని నేనే అని మనం డిక్లేర్ చేసినప్పుడు నిలబెట్టుకుని స్వీకరించి మరియు నిలబెట్టుకుని దాన్ని కాంటంప్లేట్ అవ్వాలి, ధ్యానించాలి. చూడండి ఇక్కడ, త్రూ యువర్ క్రియేటివ్ పవర్ అండ్ యువర్ సావరిన్ అండ్ గాడ్షిప్ యు హ్యావ్ ద ఎబిలిటీ టు యాక్సెప్ట్, టు హోల్డ్ అండ్ టు కాంటంప్లేట్ థాట్. ఇక్కడ ధ్యానించి అంటున్నాడు. ధ్యానించడం అంటే మళ్ళీ మనం ఫస్ట్ ధ్యానించాలి, ధ్యానం చెయ్యాలి. కానీ ఈ ధ్యానం అది కాదు. కాంటంప్లేట్, అంతర్ముఖమై ధ్యానించాలి. కాంటంప్లేట్ థాట్, నువ్వు ఆలోచనని నిలిపి ఉంచుకుని ధ్యానస్థమయ్యావంటే, అంతర్ముఖమై ధ్యానస్థమయ్యావంటే, అండ్ త్రూ ద ఇంటెలిజెన్స్ యు హ్యావ్ ఫ్యాషన్డ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్. అప్పుడు అలా నిలిపించుకుంటాన్ని సంపూర్ణంగా ఉంటుంది. ఆ అసమాన ప్రజ్ఞతోనే సర్వస్వాన్ని మీరే సృష్టించారు. సో బి ఇట్ మాస్టర్స్. సృష్టి పరిణామ క్రమాలు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా ఏమి స్టడీ చేసామో దాన్ని ఒక్కసారి రిపీట్ చేయండి మాస్టర్స్. వెల్కమ్ నిర్మలా మాస్టర్, డియర్ నిర్మలా మాస్టర్. ఎస్, ఎవరికైనా అర్థమైందా ఇప్పుడు చెప్పినంతా? మళ్ళీ ఎస్, వెల్కమ్, గుడ్ ఈవినింగ్ మేడం. బంద బుద్ధి తండ్రి ఏ విధంగా చేస్తుందో అలా ఉంది. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది నీవే. మరి ఆలోచన అద్భుతమైన, మహోన్నతమైన, ప్రజ్ఞావంతమైన, వినూత్నమైన, దివ్యమైన ఆలోచనని నీ మస్తిష్కంలో నిలిపి ఉంచుకొని కాంటంప్లేట్ అయితే గనక అప్పుడు నువ్వు సంపూర్ణంగా ఉండి ఆ అసమానమైనటువంటి ఆ ప్రజ్ఞతోనే సర్వస్వాన్ని నువ్వు సృష్టించగలుగుతావు అంటున్నారు. ఈ విధంగా గాడ్గా నువ్వు అన్ని సృష్టించగలవు అంటున్నారు రామ్తా గారు. సో రేపు ఇప్పుడు ఈ రాత్రికే పెట్టేస్తాను ఈ వీడియోని. అన్ని విని అద్భుతమైన డిక్లరేషన్స్ వచ్చాయి, అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. అందరూ విని ఎవరికి ఏం అర్థమైంది దయచేసి వాయిస్ మెసేజ్ పెట్టండి. నిజంగా నేను ఈ సెషన్ ఎంత ఆవారాగా చేయట్లేదు, నాకు టైం తీరిక ఎక్కువైపోయి నేను చేయట్లేదు, ఒక ఆశ ఎంత చేస్తాను. మీరు ఏం అర్థం చేసుకున్నారో వాయిస్ మెసేజ్ ఖచ్చితంగా పెట్టండి ప్లీజ్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరూ. విన్నామా పొయ్యామా, తుడిచేసుకున్నామా పొయ్యామా మళ్ళీ పడుకున్నామా అనేది కాదు. దయచేసి ఈ 2 పేరాల్లో మీరేం అర్థం చేసుకున్నారో నాకు దయచేసి మీ అవగాహనని షేర్ చేస్తే నేను ఇక్కడ కూర్చున్న ఈ అరగంట ఎంతో పర్పస్ఫుల్ అని నేను నమ్ముతాను. సో బి మాస్టర్స్, డిక్లరేషన్స్ చేసుకుందాం. ఎవరు చేస్తారు డిక్లరేషన్స్? 153 చేయాలి. అవి చేయక బాగా పాడైపోయాం మనం.
ఎవరు చేస్తారు మాస్టర్స్? ఎవరైనా చేస్తారా? నన్ను చేయాలా? ఓ థ్యాంక్ యూ, చేయండి డియర్ మేడం. అంటే ఇంకెవరైనా రెడీగా ఉంటే ఓకే. రెడీగా ఉంటే ఈ పాటికే స్పందించేవాళ్ళుగా. మీరు రెడీగా ఉన్నారు కాబట్టి స్పందించారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే. కానీ చాలా చాలా అంటే ఏ విధంగా ఉంది మేడం, పాయింట్ జీరో ఆలోచన. తండ్రి నువ్వు ఒక్కటే, ఆ ఒక్కటి అన్న కాంటంప్లేషన్ పెట్టుకొని యూ బికమ్ ఏ క్రియేటర్. యు ఆర్ క్రియేటర్, నాట్ టు బికమ్. యువర్ సెల్ఫ్ ఈస్ ద క్రియేటర్. ఇక్కడ అడుక్కునే అవసరమే లేదు. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద క్రియేటర్. ఎస్. ఎంత తండ్రి తపన, బాహ్యంలో ఎక్కడ ఏమి లేదు. గో టు యువర్ ఇన్నర్, కాంటంప్లేట్, బి వాట్ యు నీడ్, యు గెట్. ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ దట్ ఎలిజిబిలిటీ. ఎవ్వరికి ఎక్స్క్యూజ్ లేదు, ఎవ్వరికి లిమిటేషన్ అనేది లేదు. మానవునిగా జన్మ తీసుకున్నాడు అంటే అర్హతలన్నీ సహజంగానే కలిగి ఉన్నాము. ఆ రియలైజ్ అయ్యి గుర్తించినామంటే ఇంకా బాహ్యం కాకుండా అంతరంగం లోపల ఐ ఆమ్ సావరిన్ ఆన్ ఆల్ లెవెల్స్ అని ఛాతి మీద చేసుకొని చెప్పుకుంటాం. చూడండి మేడం, త్రూ యువర్ క్రియేటివ్ పవర్ అండ్ యువర్ సావరిన్ గాడ్షిప్. అది తెలియక ఇంకా దేహి అనే ఆలోచనలో ఉంటే మాత్రము మన తండ్రి కూడా ఏం చేయలేడు మేడం. ఎందుకంటే 100% ఫ్రీ విల్ ఉంది మనకు. అందుకే ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ. ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. యు హావ్ ది వన్నెస్ లో ఉంటావో నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయి. వన్నెస్. ఐ యామ్ వన్ విత్ ఆల్ లైఫ్. ఆల్ లైఫ్ నువ్వు అయినప్పుడు అదే డ్యుయాలిటీ లేదు. హ్యూమన్ గా ఉండే డ్యుయాలిటీని పెడుతున్నాం మనం అక్కడ. ఐ ఆమ్ వన్ విత్ ఆల్ లైఫ్ అంటే ఆ థాట్ అనేది తెలుసుకుంటే ఇక్కడ అడుక్కునే బతుకు, అడుక్కునే జీవితాన్ని కోల్పోతాం మేడం. సెల్ఫ్ సావరిన్ అవుతాం. ఓకే, చెప్ప ఇది డిక్లరేషన్స్ తెలియజేయమంటారా మేడం? మేడం ప్లీజ్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్. ఐ యామ్ ద అబ్జర్వర్. యువర్ ఫ్రీ విల్, మీరు చాయిస్ తీసుకున్నారు. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఐ యామ్ క్రైస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. వన్ టైం ఎనఫా మేడం? హలో, చాలు మేడం, వన్ టైం చాలు. ఓకే. I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am always knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my dreams
I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramta. I remember all that Ramta taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits every day in every way. I am getting better and better. My passion is inspiring. I am self inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of twilight. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find my courts on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmuted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 30 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I enfold into the netherworld. I am peace.
I surrender unto my soul's journey and destiny. Yes, thank you, Ranktaji. Thank you, thank you, thank you all masters. Okay, love you. Wonderful, madam. Thank you so much. Love you all, masters. Keep focus. Keep focus. Have it be light. Stays. This call is concluded. Bye.